ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అదేదో ఎన్నికలకు ముందు టికెట్ల కోలాహలంతో ఫుల్లుగా కిక్కిరిసిపోతూ ఉంటుంది చూడండి. దాదాపు ఆ విధంగానే కిక్కిరిసిపోతూ ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత 10-12 రోజుల పాటు, అంటే దాదాపు 2 వీక్స్ పాటు అందుబాటులో లేరు కాబట్టి తనను కలవడం కోసం వచ్చే జనం ఒకవైపు, మరొక వైపు ఇంకా ఆయన పూర్తిగా పొలిటికల్ యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గాల మీద సమీక్షలు, నెక్స్ట్ జిల్లా పర్యటనల తర్వాత పాదయాత్ర మొదలయ్యేసరికి అన్ని నియోజకవర్గాల్లోని టికెట్ల మీద క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితమైన నిర్ణయానికి ఆయన కూడా వచ్చినట్లున్నారు కాబట్టి సో ఎక్కడికక్కడ అన్ని సెటరేట్ చేసుకుంటూ ఉన్నారు. అన్ని ఇప్పటివరకు యాక్టివ్ లేని వాళ్ళు కూడా వచ్చి జగన్ను కలుస్తూ ఉన్నారు. ఇక మేము ఫుల్ ఫ్లెజ్డ్గా నియోజకవర్గాల్లో కార్యకలాపాల్లో మునిగిపోతాము అని. అదే సమయంలో వేరే పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇక వాళ్ళ చేరికలు పెరగబోతూ ఉన్నాయి. తాజాగా నేను చూసాను, కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు గారు, రేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నేత, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు. అండ్ ఇట్లా వేరే పార్టీల నుంచి కనుక నేతలు మన పార్టీలోకి చేరితే మేము ఇప్పుడు ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నాం, నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లుగా ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి, మాకు టికెట్ ఉంటుందా పోతుందా అనే టెన్షన్, వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేంతవరకు, అంటే టికెట్లు ప్రకటించేంతవరకు ఆ టెన్షన్ లేకుండా ముందే అది క్లియర్ టికెట్ల మీద ముందే క్లారిటీ ఇవ్వాలని జగన్ గారు కూడా భావిస్తూ ఉన్నట్టున్నారు. బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని కనుక చూస్తే, కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు గారి చేరిక సందర్భంగా ప్రసంగాన్ని చూస్తే చాలా క్లియర్గానే జగన్ గారు ఉన్నట్టున్నారు. జగన్ గారు ఏమంటారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు నా కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారు, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న కృష్ణమోహన ఏదో పేరు ఉంది రేపల్లి, సో ఆయన గెలుపు కోసం పని చేస్తాను అని చెప్పి నాకు మాటిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణమోహన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, యువకుడు, తనను గెలిపించుకొని శ్రీనివాస్ అన్న వస్తారు, అప్పుడు శ్రీనివాస్ అన్న కూడా నేను చాలా ప్రియారిటీ ఇస్తాను, తనకు కూడా ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి అనే నాకు తెలుసు అని చెప్పి జగన్ గారు అన్నారు. ఆ పార్టీలో చేరిన ఆయన కూడా నేను అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన గెలిపిస్తాను, ఆయన గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తాను, జగన్ గారు నా మీద నమ్మకం పెడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళకు టికెట్లు ఇస్తామన్న గ్యారంటీ అయితే ఏమి ఇవ్వట్లేదు, అసలు ముందే క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు టికెట్లు ఇవ్వము అని. సో ఇలా ఇవ్వడం ద్వారా క్యాడర్లో కూడా ఒక క్లారిటీ వస్తుంది ముందే, మళ్ళీ అప్పటికప్పుడు రెబల్స్ అని, అప్పటికప్పుడు వ్యతిరేకత అని, అప్పటికప్పుడు కొట్లాటలు లేకుండా. సో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే క్లారిటీ ఇచ్చే ప్రయత్నాల్లోనే జగన్ గారు ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. బహుశా నిజంగానే ఇది సాధ్యమేనా, టికెట్లు ప్రకటించినప్పుడు వ్యతిరేకత లేకుండా చూసుకోవడం, ఇటువంటి నిర్ణయాల ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే టికెట్లు వచ్చేసరికి గుర్రం ఎగరకపోతుందని చాలామంది అనుకుంటారు. అండ్ వేరే పార్టీలు ఏమైనా కనుక అవకాశాలు, ఆఫర్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో కొంత హల్చల్ చేయకుండా, ఎంతో కొంత అల్లరి చేయకుండా అయితే పోరు ఏ పార్టీలోనైనా. బట్ కనీసం క్యాడర్కి అయితే క్లారిటీ ఇస్తూ ఉన్నారు కదా, మీ నియోజకవర్గం నుంచి నెక్స్ట్ పోటీ చేయబోయేది వీళ్ళేనని. సో దాని కనీసం ఒక క్యాడర్ అయినా క్లారిటీగా ఉంటుంది, క్యాడర్ అయినా కమిటెడ్గా ఉంటుంది. అప్పటికి వాళ్ళ అవకాశాల ప్రకారం ఎవరన్నా వెళ్ళిపోయినా క్యాడర్ అయితే నమ్మకంగా వైసీపీతోనే ఉండొచ్చు. బట్ ముందే టికెట్లు కన్ఫర్మ్ చేయడం, ఈ విధమైన క్లారిటీ ఇవ్వడం, వేరే పార్టీల నుంచి చేరికలు వచ్చినప్పుడే వాళ్ళకి ఈ విధంగా పిక్చర్ క్లారిటీతో జగన్ గారు చెప్పేయడం బహుశా వైసీపీకి ఫ్యూచర్లో మంచిదే కావచ్చు.